నమస్తే. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల సీను మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. మనం అందరం పోరాడినాం ఒకటే, స్థానిక ఎలక్షన్ 42 రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఫస్ట్ నుంచి కొట్లాడుకుంటూ వస్తున్నాం. అది అయింది, అది పెండింగ్ లో ఉన్నది. కానీ వీళ్ళు మళ్ళీ అది ఫుల్ ప్లేజ్డ్ గా గెజిట్ రాకుండానే అమలు కాకుండానే వీళ్ళు మళ్ళా స్థానిక ఎలక్షన్ లో పోతా అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళది కుక్కతో ఒక వంకర బుద్ధి, కుక్కతో ఒక వంకర అన్నట్టు వాళ్లకు బీసీల విషయంలో అనేక సార్లు తప్పటడుగులు వేశారు. మేము చెప్పాం ఇది కరెక్ట్ కాదు, బీసీల విషయంలో మీరు ఇచ్చిన మాట నిలుపుకోండి, కాబట్టి నిలుపుకుంటేనే బీసీలు మిమ్మల్ని నమ్ముతారు, మిమ్మల్ని విశ్వసిస్తారని చెప్పినాం. విశ్వసించే వాళ్ళు నమ్మించేటువంటి ప్రయత్నం చేసుకున్నారు. ఇలా వాళ్ళు చేసేటువంటి ఆచరణలో మేము ఢిల్లీలో ధర్నా చేస్తే ఆ ధర్నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం, 2.5-3 గంటలు కూర్చోవడం, ఆ తర్వాత అందుకు తగ్గట్టుగానే మంత్రివర్గంలో అగ్రకులాలు లేకుండా మంత్రివర్గ విస్తరణ జరగడం రెండోసారి, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 ఎమ్మెల్సీ ఉంటే 5 బీసీలకు ఇవ్వడం, ఇటీవల పిసిసి కార్యవర్గంలో కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ కీలకమైన పదవులు కానీ పార్టీ జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ కానీ దాదాపు సుమారు ఇంచుమించు 1%-2% అటు ఇటు చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు 70% పదవులు కట్టబెట్టడం, దీంతో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తుందని చెప్పి మేము నమ్మినాం, ఇప్పటికి కూడా నమ్ముతున్నాం. ఎందుకు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న వారు ఒక గందరగోళమైనటువంటి స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ మేము త్వరలోనే అంటే జూన్ చివరి వారం కల్లా ఇలా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అన్నాడు. దీంతో బీసీలలో తీవ్ర గందరగోళం ఏర్పడ్డది. 18 నెలలుగా, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, 18 నెలలుగా కులగణన కావాలని చెప్పి పోరాటం చేసినాం, కులగణన తప్పులను సరిదిద్దాలని పోరాటం చేసినాం, అదేవిధంగా దీన్ని బిల్లు పెట్టాలి, అసెంబ్లీలో బిల్లు పెట్టాలని పోరాటం చేసినాం, గవర్నర్ ఆమోదించాలని పోరాటం చేసినాం. చివరికి ఢిల్లీకి పోయి ఏప్రిల్ 2వ తేదీన ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఇలా పార్లమెంట్లో ఆమోదించి చట్ట రూపంలో తీసుకురావాలని చెప్పి పోరాటం చేసినాం. ఇంత పెద్ద ఎత్తున 18 నెలలుగా పోరాటం చేస్తే ఇవాళ మీరు చివరికి కొండంత రాగం తీసినట్టు ఇవాళ మీరు చేసింది ఏంది? పన్నీర్ అన్నట్టు లెక్క. ఈ 18 నెలలుగా ఇవాళ నేనంటున్నా, ఇప్పుడు 42% రిజర్వేషన్లు బీసీలకు పెంచకుండా నోటిఫికేషన్ ఇచ్చేది ఉంటే 18 నెలల కిందనే ఇవ్వపోయారు, అప్పుడే ఇవ్వచ్చు కదా. ఈ 18 నెలలు ఎన్నికలు కేంద్ర నిధులు ఆగిపోయినాయి, ఇంతవరకు పోరాటాలు జరిగినాయి, మా పోరాటాల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఇంత ప్రాసెస్ చేయవలసినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి యుద్ధం ఉడికేదాకా ఉన్నారట కానీ 2 దినదాకా ఆగలేదట. కాబట్టి ఇంత ప్రాసెస్ చేసిరు మీరు, ఈ ప్రాసెస్ దగ్గర పడ్డది. ఎందుకంటే ఇటీవల తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చి, అది మీకు కూడా తెలుసు, రాష్ట్రపతి గాని గవర్నర్ గాని రాష్ట్రాలు పంపిన బిల్లులను 3 నెలల కంటే ఎక్కువ తమ దగ్గర ఉంచుకోవద్దు, 3 నెలల్లోపే క్లియర్ చేయాలని చెప్పింది. ఇప్పుడు ఏప్రిల్ 11న మన రాష్ట్ర గవర్నర్ గారు విష్ణుదేవ్ వర్మ గారు ఏప్రిల్ 11వ తేదీన ఈ బిల్లును ఆమోదిస్తూ యథావిధిగా రాష్ట్రపతికి పంపారు. అంటే ఇవాళ జూన్ 17, అంటే దాదాపు 2 నెలల 7 రోజులు 8 రోజులు అయింది. అంటే ఇంకొక 20-22 రోజులు అయితే 3 నెలలు కంప్లీట్ వస్తుంది. 20-22 రోజుల్లో రాష్ట్రపతి గారు ఆమోదిస్తారా లేదా ఆటోమేటిక్ అమల్లోకి వస్తాయి? ఆటోమేటిక్ వస్తుంది. లేదా ఏం చేస్తారో 20-22 రోజులు తెలిసిపోతుంది. ఇప్పటికే ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన ఇప్పటికే మీరే ఏరువాక అని చెప్పి మంత్రులు నాగలు పట్టుకొని దొరుకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, రైతు కూలీలు, వ్యవసాయం చేసే వాళ్ళు, మొత్తం ప్రజలంతా ఆ వ్యవసాయ పనుల్లో పూర్తిగా నిమగ్నం అయిపోయారు. ఈ సమయంలో మీకు ఏం వచ్చింది? లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర 20-22 రోజుల్లో తేలిపోతుంది. రెండోది జూలై 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో ఇవాళ మీ బలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 100 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా యూపీఏ బలగం ఉంది. దాదాపు ఇంచుమించు దాదాపు 200 మంది వరకు పార్లమెంట్ సభ్యులు, యూపీఏ పార్లమెంట్ సభ్యులు ఉంటారు. ఈ 200 మంది పార్లమెంట్ సభ్యుల ద్వారా పార్లమెంట్లో ఈ ఇష్యూని ఎజెండాగా చేసుకొని కొట్లాడి సాధించేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అఖిల పక్షంతో ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అఖిల పక్షంతో ఢిల్లీకి వెళ్తే ఇవాళ ప్రధానమంత్రి గారు మేము చేసినటువంటి పోరాటం మూలంగా మేము కులగణనగా చెయ్యం, దేశ సమగ్రత దెబ్బతింటామన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా కులగణన చేస్తామని చెప్పి నిన్న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాబట్టి కొంత సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ సమయంలో చేయాల్సిన బాధ్యత ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయాలి. ఏది ఒత్తిడి తేవాల్సినటువంటి బాధ్యత ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకురావాలి, చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి బీజేపీ పార్టీ చేయాలి. నిన్న కిషన్ రెడ్డి గారు వారు మీడియాలో మాట్లాడుతూ
గ్రామీణ ప్రాంతాల్లో పల్లెలని పరిపాలన లేక అస్తవ్యస్తమైనాడు. నేను అంటున్నా అస్తవ్యస్తమైనవి వాస్తవమే, నేను కూడా ఒప్పుకుంటున్నా. కానీ బీసీ రిజర్వేషన్ల బిల్లు మీకు తెలియదా? ఒక పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి, మరి ఆ రిజర్వేషన్ల బిల్లు మీ దగ్గరనే ఉంది కదా ఢిల్లీలో మీ దగ్గరనే పెట్టుకుని ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేస్తే 42% రిజర్వేషన్లతోటి లోకల్ బాడీ ఎన్నికలు హ్యాపీగా అవుతాయి. బీసీలు మీ లెక్క కేంద్ర మంత్రులు కాకుండా కూడా కనీసం సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అవుతారు కదా. కాబట్టి ఇంగిత జ్ఞానం లేకుండా కేంద్ర మంత్రి ఎట్లా మాట్లాడతాడు? కాబట్టి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు కనుక నిజంగా బీసీల ఓట్లు వేసుకొని, బీసీల ఓట్లు అవసరం అనుకుంటే, మేము బీసీల ఓట్లు వేసుకొని గతంలో అంబర్పేటకి వెళ్ళి, అదేవిధంగా ఇప్పుడు సికింద్రాబాద్కి వెళ్ళి, బండి సంజయ్ గారు కరీంనగర్కి వెళ్ళి బీసీల ఓట్లతో గెలిచినామని మీకు నమ్మకం ఉంటే మీరు ప్రధానమంత్రి దగ్గర కూర్చోండి, మీరు తెలంగాణ నుంచి పంపించినటువంటి బీసీ బిల్లును, రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయండి. 9th షెడ్యూల్లో కర్ణాటకలో పెట్టినట్టు పెట్టండి. అప్పుడు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మోక్షం లభిస్తుంది. అట్లా కాకుండా మీరు కాకమ్మ కథలు, పిట్ట కథలు చెప్పుకుంటా, బీసీలను మైమర్పించుకుంటా, బీసీలకు పంగనామాలు పెట్టి బీసీలను మోసం చేయాలని చూస్తే మాత్రం బీజేపీని, కాంగ్రెస్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము మంచి చేస్తే బరాబర్ వాస్తవమే, మంచి చేసింది కాబట్టి దండేసినాం, మంచి చేయకపోతే దండిస్తాం, ఖచ్చితంగా దండిస్తాం. ఎందుకు ఇలా అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్తలేడు? చేయాల్సిన బాధ్యత ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎందుకు ప్రధానమంత్రిని కలుస్తలేరు? వీళ్ళకి బాధ్యత లేదా? బీజేపీకి బీసీలు పార్టీ మెంబర్షిప్ లేదా? కాబట్టి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు విస్మరిస్తారు. కాబట్టి ఆ బాధ్యతను గుర్తు చేయడానికి ఇలా సభలు, సమావేశాలు పెడుతున్నాం. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, సరే అది కాకపోవచ్చు, అది పెండింగ్ ఉండొచ్చు, కానీ పార్టీ పరంగా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాను. మీరేమంటారు? ఇప్పుడు పార్టీ పరంగా అనేది అది లాస్ట్ చివరి స్టేజ్. నువ్వు చేయాల్సిన ప్రయత్నం చేయాలి కదా. నువ్వు ఫస్ట్ 9th షెడ్యూల్లో పేర్పించడానికి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్ళు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు టైం ఇచ్చేంత వరకు నరేంద్ర మోదీ గారి వెంట పడతానే ఉండు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి లెటర్ రాస్తారు, 2 సార్లు రాస్తారు, 10 సార్లు రాస్తే ప్రధానమంత్రి ఆటోమేటిక్ ఇస్తారు కదా. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు అడగంగానే ప్రధానమంత్రి అఖిల పక్షానికి సమయం ఇచ్చింది కదా, మీకు కూడా సమయం ఇస్తారు. ఢిల్లీలో పోరాటం చేయండి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చినాక అఖిలపక్ష సమావేశం పెట్టండి, బీసీ సంఘాలతోటి, బీసీ మేధావులతోటి సమావేశం పెట్టండి. ఆ తర్వాత మరి చట్టాన్ని వస్తే చట్టం సరే, లేకపోతే జీవో ఇస్తారా, ఆర్డినెన్స్ ఇస్తారా, ఆ తర్వాత ఎన్నికలకు ఎట్లా పోవాలని చెప్పి అందరు సలహాలు తీసుకోండి. అందరి సలహాలు, సూచనలతోటి పొండి. అప్పుడు లాస్ట్కి ఏమైనా ప్రయత్నం ఉంటే పార్టీ పరంగా ఆలోచన చేయొచ్చు. కానీ మీరు ఫస్టే చేతులు ఎత్తేసి అవన్నీ ప్రయత్నం చేయకుండానే నేను పార్టీ పరంగా ఇస్తుంటే బీసీలు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. అంటే మనం కూడా చాలా సార్లు ఇచ్చాం, జీవోలతో సాధ్యం కాదు, మళ్ళీ కోర్టులు కొట్టేస్తే మనం కూడా చెప్పినాం కదా, అది సాధ్యం అయిపోయినా. అంటే ఇక్కడ జీవోలకు, చట్టానికి ఉన్నటువంటి పవర్ జీవోలకు ఉండదు. నేను అప్పుడు చెప్పినా, ఇప్పుడు చెప్పినా, 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఈ రిజర్వేషన్ రక్షణ ఉండదు. ఒకవేళ 9th షెడ్యూల్కి పెడతలేరు అనుకో, బీజేపీ పార్లమెంట్ సమావేశాలు కూడా పోరాడినా మొండికేసింది అనుకో, బీజేపీ ద్రోహిగా నిలబడుతుంది కదా. బీసీలకు, రిజర్వేషన్లకు మోసం చేసింది వాళ్ళంటే బీజేపీ నిలబడుతుంది కదా, బీజేపీ ప్రభుత్వం నిలబడుతుంది కదా. ఆ తర్వాత ఇలా ఏ పద్ధతిలో జీవో తీయాలనో, ఏ పద్ధతిలో ఆర్డినెన్స్ తీయాలనో ఆ పద్ధతిలో తీస్తే 1% నిలిచేటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేయాలి కదా. ఇప్పుడు ఏదో ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా. ఏ ప్రయత్నం చేయకుండా ఎన్నికల నోటిఫికేషన్ పోతా అంటే 18 నెలలు దేనికోసం ఆగినామని నేను అడుగుతున్నా. 18 నెలలు ఆగితే దీనికి అర్థం ఉండదు కదా. 18 నెలలు ఆగడానికి ఇటు గ్రామీణ ప్రాంతాలు నష్టపోయినాయి, నిధులు రాక నష్టపోయినాయి, అదేవిధంగా ఎన్నికలు లేక బీసీ లీడర్షిప్ అంతా నష్టపోయింది. ఇవాళ ఇంత నష్టపోయినా కూడా లీడర్షిప్ ఇలా ఎందుకు 42% రావడానికి ఒప్పుకుంటలేరు. కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా ప్రయత్నం చేయండి, లేకపోతే మాత్రం బీసీల ఉద్యమం మామూలుగా ఉండదు. అది చెలో హైదరాబాద్ దిగ్బంధమా, లేకపోతే పెరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో బహిరంగ సభ, ఏది ఉంటుందో అది చేసి చూపిస్తాం. అంటే బీసీ సంఘాలుగా మీరు ఉద్యమాలే చేస్తారు. ఒకవేళ వాళ్ళు ప్రభుత్వం మొండిగా ఎలక్షన్లకు వెళ్ళింది అనుకో, మీ బీసీ సంఘాల తరపున ఎలక్షన్లు నిలబెట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా. మేము బీసీ సంఘాలుగా మాకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకు బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉంటాము. ఖచ్చితంగా బీసీలకు ఇలా ఆ పార్టీ, ఏ పార్టీ అయితే మోసం చేస్తుందో ఆ పార్టీని ప్రజల్లో దోషిగా నిలబెడతాం. ఇది బీసీలకు మోసం చేసింది, బీసీలను దగా చేసింది, ఖచ్చితంగా ఇది బీసీల ద్రోవుల పార్టీ అని నిలబెడతాం. మీరు ద్రోవులు ఉంటారో దోస్తాను ఉంటారో మీరే తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.